ఇంద్ర పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఇంద్రాని వదిలేసి మైత్రిని చేరుతుంది లహరి. అసలేం జరిగింది? సప్తపది సీరియల్ జూన్ 10వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నీ చెల్లెలి జీవితం నాశనం అవ్వడానికి నువ్వే కారణమంటూ మయూక, అక్షితలు మైత్రిని నానా మాటలు అంటారు. అందుకే నీ మీద పగ తీర్చుకుంటున్నాడు ఇంద్ర అని వాళ్ళంటారు. ఇక అరవింద్కి కోపం వచ్చేస్తుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇలా మాట్లాడుతున్నారు. అసలు మీరు మనుషులేనా? మీలో నా సొంత చెల్లెలు ఎవరో నాకు తెలుసుంటే తనే కనుక ఇలా మాట్లాడితే చెంప పగలకొట్టి బుద్ధి చెప్పేవాణ్ణి. అదెవరో నాకు తెలీదు కాబట్టి బ్రతికిపోయావని అక్షితని తిడతాడు. కామన్ సెన్స్ అనేది కూడా లేదా అని ఇక మైత్రిని తీసుకుని కోపంగా లోపలికెళ్ళిపోతాడు. మరోవైపు లహరి శోభనం గదిలో ఏడుస్తూ కూర్చుంటే ఇంద్ర వస్తాడు. శోభనం గదిలో ఏ ఆడపిల్లైనా ఇలా ఏడుస్తూ కూర్చుంటుందా అంటాడు. ఇక వెంటనే మీ అక్క మీద నాకు అసలు మోజే తీరలేదంటాడు. మీ అక్క నచ్చినంతగా నాకెవరూ నచ్చలేదు అంటాడు. కోరికలు తీర్చుకోవడానికి ఎవరో ఒకరు కావాలిగా, అందుకే నీతో అడ్జస్ట్ అవుతున్నానని ఇంద్ర అంటాడు. ఇంత ఓపెన్ గా చెప్పాను కాబట్టి నీ మీద మనసు పడి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదని నీకు అర్థమయ్యే ఉంటుందిగా అంటాడు ఇంద్ర. గుడిలో మీ అక్కని ఎదిరించి మాట్లాడావు, నేను అసలు ఊహించలేదు. నీ ధైర్యం నాకు నచ్చిందని ఇంద్ర అంటాడు. నువ్వు అక్కడ చూపించిన ధైర్యమే మెయింటైన్ చేయి, అప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చుతావని ఇంద్ర అంటాడు. నువ్వు నన్ను అర్థం చేసుకుని కోఆపరేట్ చేయి అని ఇంద్ర అంటాడు. ఇక మరోవైపు మైత్రి లహరి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అరవింద్ వస్తాడు. అమ్మ నాన్నలు చనిపోయి వారం రోజులు కూడా అవ్వలేదు, ఇంతలోనే ఇలా జరిగింది. నా చెల్లెల్ని కాపాడుకోలేకపోయిస్తూ ఉంటుంది. లహరి వాడికి భయపడే మనకి ఎదురు తిరిగింది, మన మీద కోపంతో కాదని మైత్రి అరవింద్తో అంటుంది. వాడు చేసే దుర్మార్గాల్ని నేనే భరించలేకపోయాను, ఇక లహరి అస్సలు భరించలేదు. వాడి బాధల నుంచి తప్పించుకోలేక నా చెల్లెలికి చావు తప్ప వేరే మార్గం కూడా ఉండదు. నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని మైత్రి బాధపడుతూ ఉంటే, నీ చెల్లెల్ని వాడి చెర నుంచి నేను విడిపిస్తానని అరవింద్ అంటాడు. తాళి కట్టాను కాబట్టి ఏమీ చేయలేననుకుంటున్నాడు, వాడికి నేను బుద్ధి చెప్తాను అంటాడు. ఇక మరునాడే మైత్రి, అరవింద్ ఇద్దరూ కూడా ఇంద్ర ఇంటికి వెళ్దాం అనుకుంటారు. లహరి ఇంద్రకి సపోర్ట్ గా మాట్లాడుతుందిగా, మీరు వెళ్ళినా ప్రయోజనం ఉండదని అంజలి అంటూ ఉంటే తను భయంతో అలా మాట్లాడింది. ఇప్పుడు పోలీసులు లాయర్ని తీసుకెళ్తే తను అలా మాట్లాడదు, ధైర్యంగా నిజం చెప్తుందని అరవింద్ అంటాడు. అలాగైతే వెళ్ళండని శోభ కూడా అంటుంది. ఇక ఇంతలో మయూక, అక్షిత, పుల్లయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వచ్చు గాని పుల్లయ్య అంటాడు, వాడు మనిషి కాదు మృగం, అలాంటి వాడితో నా చెల్లెలు సంతోషంగా ఉండదని మైత్రి అంటుంది. ఇక వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీరు వెళ్ళండని, అవసరమైతే నాకు ఫోన్ చెయ్యండని శోభ వాళ్ళిద్దరినీ పంపిస్తూ ఉంటే ఇక లహరి ఏడుస్తూ వస్తుంది. మైత్రిని కౌగిలించుకుంటుంది. ఎందుకింతలా ఏడుస్తున్నావు, వాడు ఏం చేశాడో చెప్పని మైత్రి అడుగుతుంది. అందరూ అడుగుతారు. నేను ఇక చచ్చినా వాడింటికి వెళ్ళనని, వాడు నన్ను చంపేస్తాడని లహరి ఏడుస్తుంది. వాడికి మానవత్వమే లేదు, వాడు నన్ను చాలా హింసిస్తున్నాడని జరిగిందంతా వివరంగా చెప్తుంది. నువ్వింక అక్కడికి వెళ్ళొద్దు, నేను చూసుకుంటానని మైత్రి అంటుంది. ఇక వెంటనే మయూక, అక్షితలు మీటింగ్ పెడతారు. వాళ్ళ కారణంగా మనం టెన్షన్ పడుతున్నాం, మనకంటూ ఎటువంటి సమస్యలు లేవు, ఏంటి మనకి ఈ బాధ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అమ్మ మన మాట వినుంటే మనకి మెంటల్ టార్చర్ ఉండేదే కాదుగా. అమ్మ మన వైపు లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే పుల్లయ్య దగ్గరికి వస్తాడు. మీ అమ్మ సపోర్ట్ ఉన్నంత వరకు మీరు వాళ్ళని ఏమీ చేయలేరు అంటాడు. అరవింద్ని మైత్రి పెళ్లి చేసుకున్నాక తన బలం పెరిగింది, మీ బలం తగ్గింది అని పుల్లయ్య అంటాడు. మైత్రి చెల్లెలు లహరి వెళ్లిపోయిన సుశీల స్థానంలోకి వచ్చింది, ఇంకా మీరేమీ చేయలేరు, మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి, ఈ సమస్యలు తట్టుకోలేరని పుల్లయ్య అంటాడు. వాళ్ళ గురించి మేం పెళ్లిళ్ళు చేసుకుని ఎందుకు వెళ్ళాలని మయూకాక్షితులు అంటారు. అయినా ఇంత జరుగుతుంటే ఆ ఇంద్రగాడు ఎందుకు ఊరుకుంటాడు, పెళ్ళం వెళ్ళిందని చేతులు కట్టుకుని కూర్చోడు, ఖచ్చితంగా వస్తాడు అంటాడు. ఇప్పుడు ఆ ఇంద్రగాడు రాగానే ఇంట్లో మరో గొడవ జరుగుతుంది, ఏంటి తలపోటని అక్షిత మయూకుతో అంటుంది. ఇక మరుసటి నాడు వాళ్ళు అనుకున్నట్లుగానే ఇంద్ర వచ్చేస్తాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అరవింద్ అంటే, నీ పెళ్ళం నీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తే నువ్వు వెళ్తావుగా, నేను అలాగే వచ్చాను, నా పెళ్ళం కోసం వచ్చానని ఇంద్ర అంటాడు. నీ దగ్గరికి రాదు, పంపించినని మైత్రి అంటుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే, కొత్తగా ఏదైనా చెప్పు అంటాడు ఇంద్ర. ఇక వెంటనే శోభ దగ్గరికి వెళ్ళి, మీకు మర్యాద తెలుసు, కుటుంబ విలువలు తెలుసు, అన్నీ తెలుసు, కష్ట సుఖాలు తెలుసు, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయిగా, మీరు అన్ని తెలిసిన వారు కాబట్టి నా భార్యను నేను తీసుకెళ్తాను, మీరే ఏదోటి చేయండి అని అడుగుతూ ఉంటాడు. అరవింద్కి కోపం వచ్చి ఇంద్ర మీదకి చెయ్యెత్తుతాడు. నీ శాడిజం భరించలేకే కదా వచ్చింది అంటాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావని అంటాడు. ఇక అరవింద్ చేయి పట్టుకుంటాడు ఇంద్ర. అలా వాళ్ళిద్దరికి గొడవ మొదలవుతుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయో వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.